ఇక డీటెయిల్స్ చూస్తే కనుక జమిలీ ఎన్నికలపై కేంద్రం ఎట్టకలకు నిర్ణయించింది. జమిలీ ఎన్నికలు నిర్ణయించే దిశగా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక శీతాకాలం సమావేశాల్లో భాగంగా జమిలీ ఎన్నికలపై మేరకు బిల్లు కూడా ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఉంది. అయితే మొదటిగా పేపర్ చూసుకుందాం. వెలుగు కనుక చూసుకున్నట్టయితే ప్రధానంగా జమిలీకి గ్రీన్ సిగ్నల్, కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం, శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే ఛాన్స్, దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి, ఆ తర్వాత 100 రోజుల్లోపే స్థానిక సంస్థలకు ఎలక్షన్లు, ఇక డబ్బు టైం ఆదా అవుతుందన్న కమిటీ, 18 రాజ్యాంగ సవరణలకు సిఫార్సు, 1 నేషన్ 1 ఎలక్షన్ ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు, ఆచరణలో సాధ్యం కాదంటున్న 17 పార్టీలు, పార్లమెంట్లో బిల్లును అడ్డుకుంటామని హెచ్చరిక. ఇక చారిత్రాత్మక నిర్ణయం, మోదీ నాయకత్వంలో భారతదేశంలో విప్లవాత్మక సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సంస్కరణల దిశగా నేడు చారిత్రాత్మక అడుగుపడింది. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని సుస్థిరం చేయాలన్న మోదీ ఉక్కు సంకల్పానికి ఇదే నిదర్శనం. 1 నేషన్ 1 ఎలక్షన్ రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్యంపై దాడిగానే భావిస్తాం ఖర్గే. జమిలీ ఎన్నికలకు వ్యతిరేకిస్తున్న 15 అపోజిషన్ పార్టీలు, పార్లమెంట్లో బిల్లును అడ్డుకుంటామని ప్రకటన. ఇక జమిలీకి మేం వ్యతిరేకం, ఎలక్షన్స్ కి ప్రధాని మోదీ, అమిత్ షాకే ఉపయోగం, ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, చీప్ పొలిటికల్ స్టంట్, నిర్వహణ అంతా ఈజీ కాదు, రాజ్యాంగాన్ని చాలాసార్లు సవరించాల్సి ఉంటుంది. టీఎంసీ నేత డెరెక్ ఒరెయిన్. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే రాష్ట్ర సంపద పెంచుతాం, అందుకే ఎంఎస్ఎంఈ పాలసీ, సీఎం రేవంత్ రెడ్డి, దళితులు మహిళలకు ప్రోత్సహించేలా కొత్త విధానం. ఇక మాది గడిల మధ్య ఉన్న సర్కార్ కాదు, ప్రజల మధ్య ఉండే ప్రభుత్వం అంటూ వెల్లడి. రాహుల్ హత్యకు బీజేపీ నేతల కుట్ర, పోలీసులకు కాంగ్రెస్ ఎంపీ అజయ్ మాకెన్ ఫిర్యాదు, ప్రశ్నించినందుకే రాహుల్ పై విద్వేషపూరిత కామెంట్లు, దేశంలో అశాంతి నెలకొనేలా బీజేపీ నేతల చర్యలు. నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేతల్లో జోక్యం చేసుకోలేం, గతంలో చెప్పినా మళ్లీ పిటిషన్ వేసి ఉండేది. ఇక బీఆర్ఎస్ తీర్పై హైకోర్టు ఆగ్రహం, ₹1,00,000 జరిమానా, పవర్లో ఉన్నప్పుడు 100 కోట్ల స్థలాన్ని అసలుకి 3.23 లక్షలకి కైవసం చేసుకున్న బీఆర్ఎస్, ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎకరం స్థలంలో బిల్డింగ్ నిర్మాణం. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్లో పటేల్ విగ్రహం, రాష్ట్రంలో అధికారంలోకి రాగానే పెట్టి తీరుతాం బండి సంజయ్, ఎంఐఎంకు భయపడి విమోచన దినోత్సవం జరిపారా, బీఆర్ఎస్ కాంగ్రెస్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఫైర్. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆదివాసీలకు ఆధార్ తిప్పలు, తెలంగాణ వచ్చిన చెంచుల తలరాత మారలే, మొబైల్ ఫోన్లు లేక ఆధార్ కార్డులు రావట్లే. ఇక కోర్ ఏరియాలో 9,500 మందికి నో ఐడి ప్రూఫ్లు. ఇక పెస్టిసైడ్ విషయం, రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న పురుగుల మందు వినియోగం, 3 జిల్లాల్లో 493 మంది రైతుల నుంచి శాంపిళ్ల సేకరణ. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈనాడు కనుక చూసుకున్నట్టయితే జమిలీకి జై, కోవింద్ కమిటీకి నివేదికకు కేంద్రం ఆమోదం, ప్రస్తుత ప్రభుత్వ హయాంలోని అమలు, ఏకాభిప్రాయ చర్చల తర్వాత బిల్లు, మంత్రి వైష్ణవ్, ఏకకాల ఎన్నికలకు తప్పుపట్టిన విపక్షాలు, ఎవరికి లాభం, రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ, ఓట్ల శాతం పార్టీలకు అసెంబ్లీలో ఒకలా, లోక్సభలో మరోలా. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఉపాధి, చిన్న మధ్య తరహా పరిశ్రమలోనే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి, రైతు కుటుంబాల్లో అందరూ వ్యవసాయంపై ఆధారపడద్దు, కొందరు ఇతర రంగాల్లోనూ రాణించాలి, ఎంఎస్ఎంఈ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 10 కొత్త పారిశ్రామిక పార్కులు, ఆర్ఆర్ఆర్ మధ్య ఏర్పాటు, వాటిలో 5 ఎంఎస్ఈలకు కేటాయింపులు, 5 ఏళ్లలో ఇలాంటి 25,000 పారిశ్రమలకు 4,000 కోట్ల సహాయం, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల నూతన విధానంలో ప్రభుత్వం వెల్లడి. తెలుగు వర్సిటీకి సురవరం పేరు, రేపు మంత్రివర్గ ఆమోదం. లెబనాన్లో మళ్లీ పేలుళ్లు, ఈసారి వాకీటాకీలు, సౌరీ పరికరాలు లక్ష్యం, 14 మంది మృతి, 450 మందికి గాయాలు. 2050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్, దరఖాస్తు గడువు 28 నుంచి వచ్చే నెల 14 వరకు, నవంబర్ 17న ఎంపిక పరీక్ష, వయో పరిమితి 2 ఏళ్లకు పెంపు, విద్యుత్ ఛార్జీల సవరణకు ప్రతిపాదన, పరిశ్రమలకు ఒకే కేటగిరీ కింద బిల్లులు. ఇక ఇళ్లకు 300 యూనిట్లు దాటితే స్థిర ఛార్జీ కిలోవాట్కు ₹40 పెంపు, 80% పైగా గృహాలకు పెంపు ఉండదని వివరణ. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే పొడమి నిప్పుల కొలమి, ఏ ప్రాంతము సురక్షితంగా లేదు, జూన్ 22న అత్యధికంగా వేడి రోజు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే భూమి కంపించేలా దాడి, రష్యా క్షేపణలు, ఆయుధాల డిపోలపై ఉక్రెయిన్ డ్రోన్ల పిడుగు, జమిలీకి సై, కేంద్రం కీలక నిర్ణయం, కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఓకే. ఇక ఆచరణాత్మకం కాదు, జమిలీ అమలైతే తొలుత లోక్సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు, ఆ తర్వాత 100 రోజులకు పంచాయతీ, మున్సిపల్, మధ్యంతరం వచ్చినా మిగిలిన కాలానికే ఆ ప్రభుత్వం. ఇక సవాళ్లెన్నో, రాజ్యాంగానికి 18 సవరణలు, పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి, కొన్ని సవరణలకు 2/3
53 మెజార్టీ అవసరం. ఇక అంత సంఖ్యాబలం లేని ఎన్డీఏ మరికొన్నిటికి సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు అంగీకరించాలి. ఇక విపక్ష పాలిత రాష్ట్రాలు ఒప్పుకోవడం అనుమానమే. ఇక జమ్మూ కాశ్మీర్లో 59% పోలింగ్ ప్రశాంతంగా తొలిదశ ఎన్నికలు. సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించాలి. 1960 నాటి పరిస్థితులు నేటి పరిస్థితులు వేరు. ఇక ఫిక్స్డ్ ఛార్జీల పెంపు, నెలకు 300 యూనిట్ల విద్యుత్ దాటితే గృహ వినియోగదారులకు వర్తింపు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే రైతులు వ్యాపారాలు చేయండి, కుటుంబం అంతా వ్యవసాయాల్లోనే ఉండొద్దు, ఉద్యోగాలపైన దృష్టి పెట్టండి. 4 ఏళ్లలో రాష్ట్ర బడ్జెట్ 7 లక్షల కోట్లు. చైనా +1కి తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూల్చేయండి. అనుమతి లేకుండా ఎలా నిర్మిస్తారు? నల్గొండ పార్టీ ఆఫీస్ అక్రమ కట్టడంపై ₹1,00,000 జరిమానా చెల్లించండి హైకోర్టు. ఇక భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సాక్షి కనుక చూసుకున్నట్టయితే జమిలీకి జై, ఒక దేశం ఒకే ఎన్నికకు కేంద్రం పచ్చ జెండా. ఇక తెలంగాణ వడ్డించిన విస్తరి 2028 నాటికి వార్షిక బడ్జెట్ 7 లక్షల కోట్లకు చేరుస్తాం. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే క్యాష్లెస్ యూజ్లెస్. ఇక జమిలీ ఎన్నికలు ఆచార సాధ్యమైన జమిలిపై భిన్నాభిప్రాయాలు, ఆచరణపరంగా ఎన్నో ఇబ్బందులు, పలు పార్టీలకు అభ్యంతరాలు. ఇక 15 ఏళ్లు పక్కన పెడితే ఆ వాహనాలు తుక్కుకే. ఒక హైడ్రా 6 చట్టాలు. ప్రస్తుతం అమల్లో ఉన్న 6 చట్టాలను సవరించడం ద్వారా హైడ్రాకు ప్రత్యేక అధికారాలు. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, జమిలీ ఎన్నికలు ఆల్రెడీ ఇటు కేంద్రంలో ఆమోదం పొందింది. ఈ మేరకు శీతాకాలం విడుదల కూడా పెడతాము అంటే బిల్ పాస్ చేస్తారు అన్నట్లుగా తెలుస్తుంది. మరి జమిలీ ఎన్నికలు కనుక బిల్ పాస్ అయితే అసలుకి ఇతర రాష్ట్రాలు ఒప్పుకునే అవకాశం ఉందంటారా? నిర్ణయం గురించి మాట్లాడుకున్నాం. జమిలీ ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. వాస్తవానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని వేశారు. ఆ కమిటీ దాదాపు అన్ని రాష్ట్రాన్ని పర్యటించి ఆయా పార్టీల నాయకులను, ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాల అభిప్రాయాలను, పార్టీల అభిప్రాయాలను, ప్రతిపక్ష పార్టీల నాయకుల అభిప్రాయాలను మొత్తం సేకరించి నివేదికనిచ్చింది. కొంత సుముఖత వ్యక్తమైంది. అంటే పూర్తి స్థాయిలో వచ్చిందంటే ప్రజాస్వామ్య దేశంలో 100% ఏకాభిప్రాయం అనేది అసాధ్యం. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి 100% వచ్చిందని రాలేదు. కొంతమంది వ్యతిరేకించిన కొంత మెజార్టీ సభ్యులు దీనికి సానుకూలంగా ప్రకటించారు, సానుకూలత వ్యక్తం చేశారు. కాబట్టి ఆ నివేదికను పరిశీలించిన కేంద్ర కేబినెట్ నిన్న రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ఆమోదం తెలిపి రేపు రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టి దానికి ఆమోదం తెలపాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చింది. ఇదే విషయాన్ని కేంద్రం అధికారికంగా కూడా ప్రకటించింది. ఒకవేళ ఇది బిల్లు పాస్ అయ్యి పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యి వస్తే దేశవ్యాప్తంగా లోక్సభకు అన్ని రాష్ట్రాల శాసనసభలు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నారు. అసలుకి అందరూ ఏమంటున్నారంటే ఆచరణ సాధ్యం కాదు అంటూ కూడా అంటున్నారు. నిజంగా ఆచరణ సాధ్యం కాని పని అంటారా? ఆచరణ సాధ్యం కాదు అనేది ఏది ఉండదు. ఒకేసారి ఒకే రకంగా ఎన్నికలు జరిగినప్పుడు ఖచ్చితంగా అది సాధ్యం అవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉంది. ఆ భద్రతా పరికరాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న ఎన్నికల వ్యవస్థలో భద్రతా వ్యవస్థ సుమారుగా 70% విధులను ఓన్లీ ఎన్నికల కోసం వినియోగించాల్సి వస్తుంది. అంటే వాళ్ళ యొక్క ఎనర్జీ, వాళ్ళ యొక్క కాలాన్ని 70% ఎన్నికల కోసం, వీటి కోసం, ఈ బందోబస్తుల కోసం పోతుంది. ఇది కాకుండా ఒక 2 నెలలు 3 నెలలు ఆ సమయం మాత్రమే వాళ్ళు వెచ్చిస్తే మిగతా సమయంలో, మిగతా కాలంలో అంటే దాదాపు 4.5 సంవత్సరాల పాటు కొన్ని ఇతరత్ర కార్యక్రమాల మీద కానీ ఇతరత్ర విషయాల మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటే వాళ్ళ యొక్క అసలు లక్ష్యం భద్రతా బలగాలు కానీ, అధికార యంత్రాంగం కానీ, మిగతా వాళ్ళు కానీ వాళ్ళ యొక్క అసలు లక్ష్యం, అసలు ఉద్దేశం ఏంటనేది దాని యొక్క దృష్టి కేంద్రీకరించేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. మనం నిన్నే అనుకున్నాం, తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగగానే 3-4 నెలల్లో మళ్ళీ లోక్సభ ఎన్నికలు అయిపోయి మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు, సర్పంచులు ఆల్రెడీ పెండింగ్ లో ఉన్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్
ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ విధర్పర్శనం వాస్తవానికి మొన్నే జరగాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొంత రిజర్వేషన్లు వీటి విషయంలో ఏదో కొంత జరుగుతుంది. అంటే ఓటర్ల జాబితా ఈ సవరణ ఇవన్నీ కూడా అంటే ఇటు ఓటర్ల జాబితాని ఎప్పటికప్పుడు సవరించడము, ఇటు ఎన్నికలు ఎప్పటికప్పుడు సమాయత్తం చేయడము ఇది ఒక పెద్ద ప్రాసనంగా మారిపోయింది. అలా కాకుండా ఏకకాలంలో నిర్వహించడం ద్వారా ఇంకొకటి నిన్న దాంట్లో కేబినెట్ ఆమోదం తెలిపారు. లోక్సభకు అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు ఏదైతే ఓటర్ లిస్టు ఓటర్ సీరియల్ నెంబర్ ఏది ఉంటుందో తర్వాత జరిగేటువంటి అంటే 100 days లోపల జరిగేటువంటి లోక్సభ మిగతా లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి కూడా అదే నెంబర్ ఉంటుంది, అదే ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఓటర్ల జాబితా మారదు అన్నప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా పని తగ్గే అవకాశం సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలవుతుంది. కాబట్టి దీనికి సాధ్యం అవుతుందా కాదా అనేది రాజకీయ పార్టీలు ఒక పార్టీ అవునంటే ఇంకో పార్టీ కారణం మన దగ్గర మన ప్రజాస్వామ్యంలో అది ఆనవాయితీ. వాళ్ళు కాదు అని అంటే మనం ఆశ్చర్యపోవాలి. వాళ్ళు కాదు అంటే ఆశ్చర్యం. అప్పుడు ఈవీఎంలే ఖచ్చితంగా ఈవీఎంలే పారదర్శకంగా ఉంటాయి, ఈవీఎంల ఎలక్షన్ జరపాలన్నారు. మరి ఈ రోజు ఏమంటున్నారు? ఈవీఎంలు పారదర్శకంగా అంటే ఓడిన పార్టీ ఈవీఎంల మేము బదనాలు చేస్తా ఉన్నారు, ఈవీఎంలను తప్పు పెడతా ఉన్నారు. గెలిచిన పార్టీ ఈవీఎంలను సరైన అంటే వాళ్ళు గెలిస్తే ఒక రకం, వాళ్ళకి అనుకూలంగా వస్తే ఒక రకం, అనుకూలంగా రాకపోతే ఇంకొక రకం. మీరన్న దాని ప్రకారం కూడా చూసుకుంటే మనం గతంలో చూస్తూనే ఉన్నాం, ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ ఏమో ఈవీఎంలు కరెక్ట్ గా ఉన్నాయంటారు, ఓడిన పార్టీ ఖచ్చితంగా ఈవీఎంలు బాగాలేదు, ఈవీఎంలో లోపం ఉంది అని చెప్పి కూడా ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఒకవేళ కనుక జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే 15 పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. మేము ఆ బిల్లుని వ్యతిరేకిస్తాం, బిల్లు పాస్ అవ్వని కూడా చేస్తామంటూ కూడా ఒక రకంగా హెచ్చరిక జారీ చేస్తున్నారు. దీనిపై అసలు దీన్ని ఎలా చూడొచ్చు? ఆ 15 పార్టీలు ఎవరు? ఇండియా కూటమిలోని పార్టీ అంతేగా. అవును, కేంద్ర ప్రభుత్వం ఏది చెప్పినా ఏది చేసినా వాళ్ళు వద్దు అంటున్నారు, వాళ్ళు చేయమంటున్నారు. కేంద్ర ప్రభుత్వము అది గేదె అంటే కాదు అని దూడ అంటున్నారు. ఈ రకంగా వివరిస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము చేసేటువంటి అంటే రేపు ఈ కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పుడున్నటువంటి అధికార పక్షం ప్రతిపక్షంలోకి వచ్చినా ఇదే వైఖరి ఉంటుంది, వైఖరిలో మార్పు ఉండదు. ఒక పార్టీ చెప్పింది ఇంకో పార్టీ మేమెందుకు వినాలి, వాళ్ళు డిక్టేటర్ సార్ మేము ఎందుకు వింటాం, మాకు కూడా ప్రజల మద్దతు ఉంది కదా అనే స్థాయిలో అంటే రాజకీయ పార్టీల యొక్క వ్యవహార శైలి ఆ రకంగా మారిపోయింది. రాజకీయ పార్టీల యొక్క ప్రవర్తన ఆ రకంగా మారిపోయింది. దేశము, దేశ హితము, దేశ ప్రయోజనాలు, దేశం లక్ష్యము, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, దేశం యొక్క సంపద, దీని గురించి ఆలోచన అనేది పార్టీలు మర్చిపోయాయి. దాంట్లో ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు. కేవలం స్వార్థము, అధికారము వీటి గురించి ఆలోచన చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. మన వ్యవస్థలో మారాల్సిన అవసరం, మనం కూడా మారాల్సిన అవసరం. 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలు ఒకటి తర్వాత 1 by 1 ప్రతి 6 నెలలకు మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి 6 నెలలకు ఒక ఎన్నిక వస్తా ఉంది ఏదో రకమైన. ఇది అవసరమా? ఈ వచ్చే ఎన్నికలన్నింటినీ ఒకేసారి పెట్టేస్తే తర్వాత పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి, మన యొక్క లక్ష్యము, ప్రజల అవసరాలు ఏంటి, వారు తీర్చేందుకు ఏం చేయాలి, పాలకులు ఏం చేయాలి, ప్రభుత్వ పరంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి, ఆ నిర్ణయాలు పటిష్టంగా ఉండాలి, వీటన్ని తీసుకోవాల్సిన. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఒకవేళ కనుక పార్టీలు వ్యతిరేకిస్తే, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తే మరి జమిలీ ఈ బిల్లు పాస్ అవడం కష్టమే అంటారా? బిల్లు పాస్ అవడం అంటే ఇప్పటికున్నటువంటి పరిస్థితిలో దాదాపుగా లోక్సభలో కానీ రాజ్యసభలో మొన్ననే అధికార ఎన్డీఏ కూటమికి కొంత ఆధిక్యత వచ్చింది. అదేవిధంగా కొంత లోక్సభలో కూడా బీజేపీకి ఎన్డీఏ కూటమికి బలం ఉంది కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నారు. మరి బిల్లు పాస్ అవుతుందా అంటే ఖచ్చితంగా పాస్ అవుతుంది. కాకపోతే కొంత రచ్చ జరుగుతుంది పార్లమెంట్ లో, రచ్చ ఖచ్చితం. పార్లమెంట్ అంటే ఒక దేవాలయం, పవిత్ర దేవాలయం రాజకీయ నాయకులు. కానీ ఆ దేవాలయాన్ని కూడా వీళ్ళు గట్టుపట్టిస్తున్నారు. వీళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థము, వ్యక్తిగత ప్రయోజనాల కోసము పార్లమెంట్ భవనాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు.
ఖచ్చితంగా రచ్చ చేస్తాం. రచ్చ చేయకుండా పాస్ అవుతుందంటే అది ప్రభుత్వం సాధించిన అత్యంత ఘన విజయం అని చెప్పచ్చు. మీరు ఏ బిల్లు పెట్టండి, మీరు ఏ బిల్లు పెట్టండి, ఖచ్చితంగా జరుగుతుంది. రాజకీయ పార్టీల యొక్క వైఖరి ఆ రకంగా మారిపోయింది. వాళ్ళు అవునంటే మేము కాదంటాం, మేము కాదంటే వాళ్ళు అవునన్నారు. ఈ రకంగా వెళ్తా ఉన్నారు. ఏకాభిప్రాయ సాధన కోసము అధికారంలో ఉన్న పార్టీలు అంటే ఎవరైనా సరే, ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీలు ప్రయత్నాలు చేసినప్పటికీ కొంత సానుకూలత కనిపించిన కరెక్ట్ గా కార్యాచరణ దగ్గరికి వచ్చే వరకు మళ్ళీ బెడిసిపోతా ఉన్నారు. ఏదో ఒక అంశాన్ని, ఏదో ఒక చిన్న విషయాన్ని తీసుకోవాలి, గొడవ పెట్టుకోవాలి, రచ చేసుకోవాలి. కాబట్టి బిల్లు పాస్ అవుతుంది, కానీ రచ్చ జరగడం ఖాయం. రచ్చ జరిగిన తర్వాత పరస్పర దూషణలు, వ్యక్తిగత ఆరోపణలు ఇవన్నీ జరిగిన తర్వాత బిల్లు ఆమోదం పొందుతాం. ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ కూడా వ్యతిరేకించడం జరిగింది. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం మోదీకి మాత్రము, అలాగే అమిత్ షాకి మాత్రమే లాభం చేకూరుస్తుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మనం చూసుకున్నట్టయితే అది కరెక్టే అంటారు అసలుకి ఆ వ్యాఖ్యల పరంగా? అసదుద్దీన్ ఓవైసీ అయినా ఇంకెవరైనా బీజేపీని వ్యతిరేకిస్తారు. అసదుద్దీన్ ఓవైసీ బద్ద వ్యతిరేకి బీజేపీకి. బీజేపీ ఏది తీసుకొచ్చినా ఆయన ఏం చేశాడు? యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ దానికి వద్దన్నాడు, ఎన్ఆర్సీ వద్దన్నాడు. అని దేనికి వద్దంట? దాన్ని దేనికి ఆయన బీజేపీ చేసింది దేనికి సపోర్ట్ చేశాడు? దానికి దేనికి సపోర్ట్ చేయడం? ఆయన పార్లమెంట్ లో పాలస్తీనా, జై పాలస్తీనా అంటాడు. ఆయన మాట కూడా వెలిగిస్తే ఎట్లా? ఈ దేశంలో ఎవరు లేరా బాధితులు? పాలస్తీనా బాధితులుగా? కానీ పాలస్తీనాకు మద్దతు చేశాను. భారతదేశ సంస్కృతి, భారతదేశ అభివృద్ధి, భారతదేశ ఉన్నతి కోసం ప్రయత్నం చేసే ఏ విషయాన్ని కూడా ఆయన అంగీకరించారు. పాలస్తీనా అభివృద్ధిని కోరుకునేటువంటి అసదుద్దీన్ ఓవైసీకి భారతదేశం యొక్క అభివృద్ధిని కోరుకుంటాం మనం ఆశించాలా? మనం ఆశిస్తే అంతకన్నా మూర్ఖత్వం మనకు ఇంకొకటి ఉండదు. అసదుద్దీన్ ఓవైసీ అనే వ్యక్తి ఆయన అక్రమ నిర్మాణాలు కట్టి దమ్ముంటే కూలగొట్టని సవాల్ చేసే ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ఎవరైనా ఆ రకంగా అక్రమ నిర్మాణం ప్రోత్సహిస్తారా? ప్రోత్సహించిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాను, నా సోదరుడు శాసనసభలో సభ్యుగా ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, పార్టీ పక్ష నేతగా, మేమిద్దరం దేశానికి ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, సమాజానికి ఆదర్శంగా నిలవాలి, మేము కూల్చేస్తామని ముందు రావాల్సిన, వాలంటరీగా రావాల్సిన వాళ్ళు మేము కట్టాం, బాగా కట్టాం, దమ్ముంటే కూల్చని సవాల్ చేశారు. వాళ్ళ మాటలు కూడా విలువిస్తే ఎట్లా? అది నిజమే, మీరు అన్నట్టు ప్రోత్సహించకూడదు, కానీ ప్రభుత్వం ప్రోత్సహించే దిశగానే అడుగులేస్తున్నట్టు కనిపిస్తుంది కదా. ఇటు ఏం మాట్లాడకుండా మిన్నుకుండిపోయింది ప్రభుత్వం. అంటే ప్రభుత్వం యొక్క అలసత్వమే వాళ్ళకి పనికొస్తుంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఎంఐఎం సోదరులు ఆ పార్టీకి వత్తా పలకడం వాళ్ళ యొక్క ఆనవాయి. మీరు గత నుంచి చరిత్ర తీసుకోండి, దాదాపు 30-40 సంవత్సరాల చరిత్ర తీసుకోండి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నంత కాలం ఆయన సంకలెక్కారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన సంకలెక్కారు. ఆ తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి కొంత 2 ఏళ్ళ చేశారు ఆయన, కానీ ఆ సమయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత బీఆర్ఎస్ రాగానే కేసీఆర్ సంకలించారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి సంకలించారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ యొక్క అక్రమ వ్యాపారాలు, వాళ్ళ యొక్క అక్రమ సంపాదన, వాళ్ళ యొక్క అక్రమ కట్టడాలు, వాళ్ళ యొక్క బెదిరింపులు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు, వీటికి అడ్డు రాకుండా ఉండడమే వాళ్ళ లక్ష్యం. ఎప్పుడైతే వాళ్లకు చెక్కు పెట్టడానికి ప్రభుత్వాలు ముందుకు వస్తే అప్పుడే వాళ్ళ యొక్క అస్తిత్వం దెబ్బతింటుంది. అప్పటిదాకా వాళ్ళ అస్తిత్వం కొనసాగుతుంది, బలపడుతుంది. అలాగే ఇక్కడ మరొక అంశం చూసుకుంటే, ఇటు నల్గొండ బీఆర్ఎస్
ఆఫీస్ కూల్చివేతపై కూడా జోక్యం చేసుకోలేమంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, గతంలో అసలుకి ₹1,00,00,000 విలువ చేసే స్థలాన్ని, కోట్లలో విలువ చేసే స్థలాన్ని కేవలం 3 లక్షలకి ఎట్లా తీసుకున్నారు, ఎట్లా నిర్మిస్తారు అంటూ కూడా, మళ్ళీ పైపెచ్చి పిటిషన్ ఎట్లా వేస్తారంటూ కూడా నిన్న కోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒక రకంగా చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ది తప్పిదంలా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పక్క చెప్తూ ఉంటుంది అక్రమ కట్టడాలని మేము ప్రోత్సహించే ఉంటుంది, కానీ పార్టీ ఆఫీస్ని అక్రమ కట్టడాల్లో ఎలా పెట్టిందంటారు? ఒకటే కాదు ఒక నల్గొండ బీఆర్ఎస్ ఆఫీసే కాదు, గతంలో కోకాపేట ఏరియాలో 10 ఎకరాలు తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ, అధికారం ఉంది కదా కోకాపేటలో. అంతకన్నా ముందు కోకాపేటలో హెచ్ఎండిఏ వేలం వేసినప్పుడు 1 ఎకరం 100 కోట్ల పైగా వెళ్ళింది బహిరంగ ఓపెన్ యాక్షన్ లో. 100 కోట్ల పైగా వెళ్ళింది ఎకరం స్థలం. అట్లాంటి విలువైన స్థలాన్ని నామమాత్రం రేటుగా వీళ్ళు తీసుకున్నారు. దాన్ని కూడా హైకోర్టు ఆపింది. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ రకంగా ప్రభుత్వ ప్రజా ధనాన్ని దోచుకోవడానికి ప్రయత్నించాలని ఒక తాజా ఉదాహరణ ఈ రెండు మాత్రమే. ఇంకా కొన్ని చోట్ల ఇలాంటివి చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ ఆక్రమణం, బీఆర్ఎస్ నేతల యొక్క ఆగడాలు, బీఆర్ఎస్ నేతల యొక్క ఆక్రమణలు చాలా ఉన్నాయి. క్రమక్రమంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. తాజాగా నల్గొండ బీఆర్ఎస్ విషయంలో హైకోర్టు గతంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు, అది అక్రమం, కూల్చండి అంటే ఆయన మీ బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. అక్రమం మీరేంటారు, మొత్తం ఉన్నాయి మా దగ్గర, మేము మొత్తం పర్మిషన్ తీసుకున్నాం, మొత్తం ఉన్నాయి మా దగ్గర, మేము చట్టబద్ధంగా కట్టాం, ఎక్కడ ఆక్రమణలు చేయలేదు మేము అని. మరి హైకోర్టు చెప్పింది. దీని మీద బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారు అనేది ఇంకా వాళ్ళు నిన్న తీర్పు వచ్చినా మాట్లాడలేదు. యువరాజు కేటీఆర్ ట్వీట్ కూడా చేయలేదు దీని మీద. జనరల్ గా ఆయన ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ట్వీట్ చేస్తారు. అంటే తనకు అనుకూలంగా సంఘటన ఏం జరుగుతుంది దాని మీద ట్వీట్ చేస్తారు, తనకు వ్యతిరేకంగా జరిగేదాన్ని ఫైర్ అయ్యేది. కానీ ఇది మరి ఆయనకు అనుకూలమా వ్యతిరేకమా తెలుసలేదు. ఇంతవరకు యువరాజు ట్వీట్ రాలేదు. దీని మీద ట్వీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏం చేసినా చూడాలి. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని సొంత ఆస్తులను పెంచుకునేందుకు, అంటే పార్టీని అడ్డం పెట్టుకొని పార్టీ ముసుగులో సొంత ఆస్తులను పెంచుకునేందుకు వీళ్ళు ప్రయత్నాలు చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కూడా ఇదే రాబోతుంది. ఆయన ఎవరో వెళ్ళారు, వెంకటరెడ్డి తమ ఎవరో వెళ్ళారు, కోర్టు ఇచ్చారు, హైకోర్టు నోటీస్ ఇచ్చింది. కేటీఆర్ ఏమంటే నాది కాదు, అది నేను లీజు తీసుకున్నాను. ఎలక్షన్ అఫిడవిట్ లో మాత్రం నా ఫామ్ హౌస్ తనదని పెట్టాడు. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ అఫిడవిట్ లో కేటీఆర్ ఇచ్చినటువంటి తప్పుడు సమాచారం మీద మరి ఎందుకో రాష్ట్ర ప్రభుత్వం కొంత చూసి చూడట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ అంటే బీఆర్ఎస్ యొక్క ఆగడాలు ఎంతవరకు వెళ్ళాయి, ఎంతవరకు ఉన్నాయి అన్న విషయము ఇక్కడ మనకు స్పష్టమవుతా ఉన్నాయి. నల్గొండలో 100 కోట్ల స్థలాన్ని, దాని స్థలం యొక్క విలువ 100 కోట్లు ఉంటుంది. అది 3 లక్షల పైచిలకు రూపాయలకు బీఆర్ఎస్ పార్టీ దారులు నిర్ణయించుకున్నారు. అనుమతి లేకుండా కట్టారు. అనుమతిలో కనీసం ఓకే తీసుకున్నారు, కనీసం అనుమతిని తీసుకోవాలి కదా. మరి అనుమతి లేకుండా కట్టిన అంత పెద్ద భవనం కట్టినప్పుడు అక్కడ మున్సిపల్ అధికారులు ఏం చేశారు? మరి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. అయితే ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో మున్సిపల్ అధికారులు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కదా. అదే ఇప్పుడు అక్కడ వచ్చింది. ఎవరు చిన్న గుడిసె వేసుకొని వాడు 4 రాళ్లతోటి ఇల్లు కట్టుకుంటే వచ్చి బుల్డోజర్ పెట్టి కూలుస్తాడు. మన పెద్ద బిల్డింగ్ కట్టడం అధికారులు గుర్తుకు రాలేదా? వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. హైకోర్టు వాళ్ళ మీద కూడా కొంచెం ఆర్డర్స్ ఇస్తే బాగుండేది. అధికారుల మీద ఎవరు అనేది అప్పటి ఎవరైతే ఉన్నారో ఆ సమయం నిర్మించినప్పుడు ఎవరైతే మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా కొంచెం ఆదేశిస్తే బాగుంది. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ అధికారుల మీద చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన చోటు చేసుకోకుండా కొంత అధికార యంత్రాంగానికి హెచ్చరిక పంపిస్తే బాగుంటుంది.
అంతే. మీరన్న దాని ప్రకారం చూస్తుంటే ఏ అధికారం వచ్చినా ఏ ప్రజాస్వామ్యం వచ్చినా సరే ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా ఒక కట్టి చట్టం తీసుకురావాలనుకుంటున్నారు. మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పాలసీ ఏదైతే రాష్ట్ర సంపదను పెంచడానికి ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చాము, అలాగే రైతులు కూడా అందరూ వ్యవసాయం చేయొద్దు, ఇంట్లో ఒక్కళ్ళైనా ఉద్యోగం చేయండి అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం రైతును రాజు చేయాలనే లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా వెళ్లేందుకు కొంత ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రైతుల రుణమాఫీ, మిగతా అంశాలు, ధాన్యానికి మద్దతు ధర, ఈ రకమైనటువంటి ప్రోత్సాహాలు వ్యవసాయదారులకు కల్పిస్తా ఉన్నారు. వ్యవసాయాన్ని దండగ కాదు పండగ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో భాగంగానే రైతులను అంటే ఇంట్లో అందరూ కూడా వ్యవసాయం చేయడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ఇంకేమైనప్పుడు ఆ కుటుంబం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం. అలా కాకుండా ఒకరిద్దరు వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తే కొంత ప్రభుత్వానికి అంటే పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబం అనే కాకుండా ఉండాలి అన్న లక్ష్యంతో పనిచేయండి అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కొంత చెప్పారు. ఎంఎస్ఎంఈ పాలసీ విషయంలో కొద్దిగా రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణ కోసం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది. పర్యటన కూడా కొంత విదేశీ పర్యటన చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ తర్వాత సుమారుగా 31,000 కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులకు వాళ్ళు తీసుకొచ్చారు. కొంత స్కిల్ యూనివర్సిటీని కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాన్ని పెంచాలి, అంటే నైపుణ్యతను పెంచాలి, యువతలో నైపుణ్యతను పెంచాలి. ఆ లక్ష్యంతో నైపుణ్య యూనివర్సిటీ, నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ బేగర్ గంజ్ దగ్గర ప్రభుత్వం కొంత శంకుస్థాపన చేసి సీఎం శంకుస్థాపన చేశారు. పనులు జరుగుతూ ఉన్నాయి. బేగర్ గంజ్ నుంచి అంటే ఇటువైపు హైదరాబాద్ కు శ్రీశైలం హైవే రోడ్ లో కొంత పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ ఏరియాలో అంటే ఇటు యువతలో నైపుణ్యం పెంచడంతో పాటు చిన్న మధ్య తరహా భారీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కావాల్సినటువంటి చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎంఎస్ఎంఈ పాలసీని కొత్త పాలసీని తీసుకురావడం, దీని ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించడం. అంటే చిన్న తరహా పరిశ్రమ ప్రోత్సహించడం ద్వారా ఫార్మర్స్ కానీ చిన్న కుటుంబాలకు చెందిన వాళ్ళు అంటే మినిమం పెట్టుబడులు 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఈ రకమైన పెట్టుబడులు పెట్టి చిన్న పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా తను ఉపాధి పొందుతూ మరో 2కో 3కో 10 మందికో 20 మందికో ఉపాధి కల్పించేందుకు వీలవుతుంది. అంటే ప్రభుత్వమే అన్ని ఇవ్వాలి, ప్రభుత్వమే ఉద్యోగం ఇవ్వాలి, ప్రభుత్వమే అన్ని ఇవ్వాలి అనేది కొంత సాధ్యం కాదు. కాబట్టి స్వయం ఉపాధి మీద తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఇంకొక 2-3కి తను నిలబడే విధంగా సహకరించడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది. దానికి అంటే ఆ రకంగా చిన్న పరిశ్రమను ప్రోత్సహించాలి, చిన్న పరిశ్రమలను మనం ఆదరించాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఆ కొత్త పాలసీలో అనేక రకమైనటువంటి అంటే పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వాళ్ళ కోసం కావాల్సిన అనేక రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతుంది. పాలసీలో అనేక విధానాలు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్గిపెట్టె తయారు కంపెనీ, అగరబత్తీల తయారు కంపెనీ, అగరబత్తి తయారు కంపెనీ వేవాట ఉన్నాయి. కానీ వీటిని మరింత ప్రోత్సహించి ఎగుమతి చేసే స్థాయికి వెళ్లే విధంగా కొంత మనం ప్రయత్నాలు చేయాలి. ఎక్స్పోర్ట్ దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ దీంట్లో మనం వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అసలుకి ఇటు రాజకీయాలకి తావివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు అభివృద్ధి విషయంలో అంటూ కూడా వ్యాఖ్య చేసింది. ఈ రకంగా చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం కానీ ఎప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవరైనా రాజకీయాలకు తావివ్వకుండా మాకు సలహాలు ఇవ్వండి అంటూ కూడా ఇంతవరకు ఎవరు చెప్పలేదు. కానీ ఈసారి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తున్నట్టయితే అభివృద్ధి లక్ష్యంగా ఆయన ముందుకెళ్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది. దీనిపై మీరేమంటారు? అధికారంలోకి వచ్చిన మొదట్లోనే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఇది ప్రజా ప్రభుత్వము, ప్రజలు మాకు అంటే మీ కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి,
మీ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ కోణంలో వెళ్ళాలి అనే అంశాన్ని మీరు సలహాలు సూచనలు ఖచ్చితంగా స్వీకరిస్తామని. గతపాలం చెప్తున్నారు, మేము చెప్పిందే వేదా, మేము చెప్పింది వినాల్సింది అంతే, అక్కడ కూర్చోండి అంతే, మీరేం మాట్లాడదు. మేమేం చెప్తామో మీరు అది వినండి అంతే, మేము చేసేది చూస్తున్నాండి. అది లాభమా నష్టమా మంచా చేయడానికి చెప్పే రైతుకు హక్కు మీకు లేదు. ఓటేసి గెలిపించారు కదా, అయిపోయింది కదా. ఓటేయడం వరకే మీ హక్కు, మిగతా అంతా మా హక్కే. ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నామా ఖర్చు చేస్తున్నామా అని అడిగే హక్కులు కూడా మీకు లేవు. పబ్లిక్ డొమైన్ లో జీవోలు పెట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. పబ్లిక్ డొమైన్ లో జీవోలను పెట్టలేదు. ఇదేందని అడిగితే మా ఇష్టం మేము పెట్టామని చెప్పారు వాళ్ళు. ఇది ఒక నియంత పాలన సాగింది. అందుకు విరుద్ధంగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలన సాగుతా ఉంది. ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి ప్రజలు సలహాలు సూచనలు ఇవ్వండి. మంచి సలహాలు సూచనలు ఉంటే ఖచ్చితంగా స్వీకరించి అమలు చేసిన ప్రయత్నాలు చేస్తాము. ప్రపంచంలో తెలంగాణలో మేధా సంపత్తికి కొరత లేదు. ఆ మేధా సంపత్తిని వినియోగించుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రకంగా మనం చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రకంగా ముందుకు వెళ్ళొచ్చు అంటే ప్రజల్లో ఉన్నటువంటి మేధా సంపత్తిని వినియోగించుకొని ప్రభుత్వాన్ని ముందుకు ఎలా పరుగులెత్తించాలి అన్న కోణంలో రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నారు. కాబట్టి ప్రజల సలహాలు కూర్చొని అడిగారు. ఈ అభిప్రాయం కాదు, ఈ దేశ విషయం అయితే అనేక సందర్భాల్లో నేను ప్రజలతో మమేకమవుతున్నాను. మీరు గమనించండి, నిత్యం ఆయన ఇంట్లో ఉన్నా సెక్రటరీలో ఉన్నా ఎవరో ఒకరు కలుస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. గత ముఖ్యమంత్రి ఎక్కడ ఉండేవాడు ఎవరు లేదు. ఆ ప్రగతి భవన్ నుంచి ఒక ప్రెస్ నోట్ వస్తే అదే అనుకుని కదా మనం ప్రసార మాధ్యమాలు అదే మహాభాగ్యం కళ్ళ కదుకొని మనం ప్రచారం చేసేవాళ్ళు. రైట్. ఆయన అసలు ఫామ్ హౌస్ లో ఉన్నాడా, ప్రగతి భవన్ లో ఉన్నాడా, ఎక్కడ ఉండి ఎవరు తెలిసేది సార్. ప్రగతి భవన్ లో ఉన్నా, ఫామ్ హౌస్ లో ఉన్నా, ఆయన ఆఫీస్ లో కూర్చున్నారా, ఇంట్లో ఉన్నారా తెలిసేది కాదు. కాకపోతే ప్రశ్న వచ్చే రైట్, ఆ ప్రశ్న కళ్ళెదుకుని అంటే ఆ రకంగా కాకుండా ఇక్కడ విజిబుల్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఆడియో వీడియోలు వస్తా ఉన్నాయి, ఎప్పటికప్పుడు ఫోటోలు ఇస్తా ఉన్నారు. అంటే ఎవరెవరు కలిసారు, ఏమేం చేశారు, ఏం మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన ప్రజల నుంచి సలహాలు సూచనలు అడుగుతా ఉన్నారు. తప్పేం లేదండి, మంచి ఒరవాడే ఒక రకంగా చెప్పంటే మంచి సంస్కృతి వారు తెలియజేయండి. రైట్. భవిష్యత్తు అందరికీ ఒక ఆదర్శంగా ఉంటే మీకు ఎంత తెలిసినా సరే నాకే మొత్తం తెలిసి అనుకోవడం అవివేకం. మీకు తెలిసిండొచ్చు, అవివేకం అది. ఎయిటి వాళ్ళు చెప్పేది విని మీరు చేసే కొంత మార్పులు ఏమన్నా ఉన్నాయా అని వాళ్ళు చెప్పినప్పుడు దాని గురించి స్వీకరించాలి. ఆ స్వీకరించే తత్వం అంటే ఒక రకంగా చెప్పండి, విమర్శకుడే మంచి మిత్రుడు, విమర్శించే వాళ్ళు మంచి మిత్రులు. కానీ నన్ను విమర్శిస్తారా, నన్ను అడుగుతారా? ఆ విమర్శ చేసినప్పుడు ఆ విమర్శలో ఏముంది, ఎందుకొరకు ఆ విమర్శ చేశారు, ఎందుకొరకు నేను తీసుకున్నటువంటి పాలసీని, నేను తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు కాదంటున్నారు అంటే ఈ పాలసీలో ఈ రకమైన లోపం ఉందని చెప్తా ఉన్నారు. ఎంతవరకు వాస్తాము అన్న విషయాన్ని కొంత బేరేజ్ వేసుకొని ముందుకు వెళ్తే బాగుంది. రైట్. ఆ అభిప్రాయం రేవంత్ రెడ్డి గారి ఉంది కాబట్టి ఆయన ప్రజల నుంచి అభిప్రాయాలు అడుగుతా ఉన్నారు. నేను చేసేది చేస్తున్నా, నేను చేసే దాంట్లో తప్పకుండా చెప్పండి, నాకు సలహాలు సూచన ఇవ్వండి, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళండి, సమర్థవంతమైన పాలన అందించేందుకు నాకు సహకరించాలని కోరుతా ఉన్నాను. కాబట్టి మేధావులు కానీ ప్రజలు ఎవరైనా సరే సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వచ్చు. దాన్ని వినేందుకు ప్రజాభవన్ లో, బేగంపేటలోని ప్రజాభవన్ లో ప్రతి వారం 2 సార్లు అక్కడ దర్బార్ జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి కూడా పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రజలతో కలుస్తా ఉన్నారు. ఆ సందర్భం చెప్పచ్చు, లేఖల ద్వారా పంపచ్చు, వాళ్ళ అభిప్రాయం తెలియదు, మెసేజ్ ద్వారా పంపచ్చు, వాట్సాప్ లో పంపచ్చు. అంటే ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయాలి, దేశానికే తెలంగాణ తలమానికంగా కావాలి అంటే మనం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం కూడా ఆ కోణంలో వెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ ఆఫర్ని, ఈ యొక్క పిలుపును అందరము ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే జమిలీ ఎన్నికలపై ఇటు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే జమిలీ ఎన్నికల విషయంలో ఇటు
ప్రతిపక్షాలు దాదాపుగా వ్యతిరేకిస్తున్నాయి. 15 పార్టీలు కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. ఆ పార్టీలు కూడా ఇండియా కూటమిలో పార్టీలుగా తెలుస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు, మరి కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఇటు పార్లమెంట్లో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు. మరి శీతాకాల సమావేశాల్లో ఒకవేళ బిల్లు పడితే ఇది ఆమోదం పొందే అవకాశం ఉందా? ఒకవేళ ఆమోదం పొందితే ఇటు హోరాహోరీ మధ్య ఆమోదం పొందే అవకాశం